అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనురాగ జలది ఆఖరి భాగం. రచన యామిని సరస్వతి గారు. మరి ఆఖరి భాగంలోకి వెళ్దామా? ఫోన్ వార్త విని దిగాలు పడిపోయాడు గోవర్ధనం. అతను తన చెవుల్ని తాను నమ్మలేకపోయాడు. ఇది ఎలా సంభవించింది? 10 లక్షలు ఒక్కసారిగా సముద్రం పాలా? భగవాన్, ఏమిటిది అన్యాయం? ఆక్రోశించింది ఆయన మనస్సు. అన్యాయమేముంది? ఆ భగవంతుడు నిజంగా న్యాయమే చేశాడు. అన్యాయాన్ని నడి సముద్రంలో దోచాడు అంతే. దెబ్బతీసింది అంతరాత్మ. అది స్మగ్లింగ్ సరుకు, అందుకే ఇన్సూర్ చేయలేదు. క్లెయిము ఉండదు. పోయింది. ఎన్నో ఏళ్లుగా సంపాదించిందంతా సముద్రపు దొంగల పాలైపోయింది. తల తిరిగిపోతుంది గోవర్ధనానికి. సార్, పర్సనల్ మేనేజర్ పిలుపుకి కళ్ళు తెరిచాడు. ఏమిటి? ఎందుకు వచ్చావు? డోంట్ డిస్టర్బ్. వెళ్ళు, గెట్ అవుట్. ఇప్పుడు నన్నెవరు పలకరించద్దు. ఎగిరిపడ్డాడు గోవర్ధనం. అయినా అతను కదలలేదు. యూ డెవిల్, గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్. దాన్ని ఇలా తగలబడమను శివపాదాన్ని. శివపాదం గారు లేరు సార్. ఎక్కడికి చచ్చాడు? తెలియదు సార్. అదే నిద్రపోతున్నాడా ఇంకా? ఇప్పుడు టైం ఎంత అయింది? ఇది ఫ్యాక్టరీయా లేకపోతే పశువులు దొడ్డు అనుకున్నాడా? ఇమ్మీడియట్గా రమ్మను ఫోన్ కొట్టు, లేదా డిస్మిస్ చేస్తానని చెప్పు. ఆయన పారిపోయాడు సార్. కుటుంబంతో సహా రాత్రి ఎక్కడికో పారిపోయాడంట. వాట్? అవును సార్. శాలరీస్ ఇవ్వాల్సిన డబ్బు, మిషన్స్కి జపాన్కి కంపెనీకి కట్టాల్సిన 2 లక్షలు తీసుకుని పారిపోయాడు. పళ్ళు కొరికాడు. ప్రళయ కాల రుద్రునిలా ఉన్న గోవర్ధనాన్ని చూసి భయపడి వెళ్ళిపోయాడు పరుగున. స్వింగ్ డోర్ తీసుకుని వెళ్ళిపోతున్న అతన్ని రాసుకుంటూ లోపలికి వచ్చాడు లీగల్ అడ్వైజర్ పరమేశ్వరరావు. వచ్చి కుర్చీలో కూర్చుని సిగరెట్ వెలిగించి గోవర్ధనానికి ఆఫర్ చేశాడు. సిగరెట్ని కాదు, నన్ను కాల్చండి మై డియర్ లాయర్. మా మేనేజర్ మీద థెఫ్ట్ కేసు పెట్టండి. దాదాపు 3 లక్షల రూపాయలతో పారిపోయాడు. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద బుక్ చేయించండి రాస్కెల్. పళ్ళు కొరుక్కున్నాడు లాయర్. గోవర్ధనం, అతన్ని వదిలి ఫార్మల్గా రిపోర్ట్ ఇవ్వంతే. లెట్ హిమ్ లివ్. నువ్వెలాగో పీకల దాకా మునిగిపోయావు. కనీసం అతన్ని సేవ్ చేయి. నీ పార్ట్నర్స్ ఇద్దరు ఐపీ పెట్టారు. వాళ్ళ అప్పులకి ఫ్యాక్టరీ చూపారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నీ అసెట్స్, లయబిలిటీసు, స్టాకు, ఎస్టాబ్లిష్మెంటు, మిషనరీ అంతా ఆ అప్పులకే సరిపోతుంది. నువ్వు వాళ్ళలాగే ఇన్సాల్వెన్సీ పెట్టేయి, లేకపోతే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. స్పృహ పోయింది గోవర్ధనానికి అది వినగానే. ఇక మేడలో తను అతి ప్రేమగా కట్టించుకున్న గదిలో పడుకున్నాడు గోవర్ధనం. అతను గత రాత్రి స్మృతి రాగానే మరణ వాంగ్మూలం రాశాడు. బాగా మదించుకున్న తర్వాత తీసుకున్నాడు ఆ నిర్ణయాన్ని. తండ్రి కళ్ళు తెరవగానే కూతురు కనిపించింది. అంతా ఒక్క క్షణం కళ్ళ ముందు తిరిగింది. తన పెళ్ళి, జ్యోతి పుట్టుక, తన బిజినెస్, ఐశ్వర్యం, జ్యోతి పెళ్ళి, శ్రీకర్తో తెగతింపులు అన్నీ మెదిలాయి. జ్యోతి, నా మాట విను. మనం పూర్తిగా దివాలా తీసాం. మనకేం మిగలలేదు. ఈరోజు రేపో కోర్టు వారు మన ఫ్యాక్టరీని, ఆస్తిని, ఈ మేడని స్వాధీనం చేసుకుంటారు. రిసీవర్ చేతికి వెళ్ళగానే మన చేతిలో చిల్లి గవ్వుండదు. బ్యాంకులో వేలకు వేలు మూలుగుతున్నా నయా పైసా డ్రా చేయలేం మనం. అన్యాయం అయిపోయాం మనం. మట్టి నుంచి బంగారాన్ని తీశాను నేను. ఆఖరికి ఈరోజు ఆ మట్టి కూడా మిగలలేదు. జ్యోతికి అంత అంధకారమయంగా అనిపించింది. నేను ఈ బికారి బ్రతుకు బ్రతకలేను. కష్టించి తిరిగి నా స్థానం నేను పొందగలనన్న ఆశ, పట్టుదల, వయస్సు కూడా లేవు. అందుకే నేను విషం పుచ్చుకున్నాను. నాన్న, బోరున ఏడ్చింది జ్యోతి. ఏడవకమ్మా, అంతా అయిపోయిన దానికి ఏడ్చి లాభం లేదు. ఇప్పుడు కావాల్సింది ఆలోచన. జ్యోతి, నీ సంసారం చెడిపోయింది. అయితే మనం డబ్బు మదంతో వ్యవహరించిన శ్రీకర్ స్వతహాగా మంచివాడు. అతన్ని మనిద్దరం చిత్రహింసలు పెట్టాం. గతమే, తిరిగి రాదు. ఇప్పుడు నీ బ్రతుక్కి ఆశాదీపం అతనే. నువ్వు అతని వద్దకు వెళ్ళు. నాన్న, వద్దమ్మా, ఆవేశం వద్దు. బాగా ఆలోచించి చెప్తున్నాను నేను. 20 ఏళ్ళు నిండని నీ జీవితాన్ని నాలాగా నాశనం చేసుకోకు. అతని వద్దకెళ్ళు. ఎలా వెళ్ళను నాన్న? దీనంగా అడిగింది. నీ భర్త వద్దకు వెళ్ళటానికి నీకేంటమ్మా? ఎందుకమ్మా జంకుతావు? వెళ్ళు. అతను నిన్ను ఆప్యాయంగా ఆహ్వానిస్తాడు. తిరిగి గుండెల్లో దాచుకుంటాడు. నిన్ను తన ఇంటి జ్యోతిని చేసుకుంటాడు. సాదాగా వచ్చిన నిన్ను
మణిదీపంలా చూసుకుంటాడు. నే వెళ్ళను నాన్న, నిన్ను బ్రతికించుకుని నా చదువుతో ఉద్యోగం సంపాదించి నిన్ను పోషిస్తాను. మనం ఎవరమో తెలియని దేశానికి వెళ్దాం. వెర్రిగా నవ్వాడు. జ్యోతి, అదంతా పిచ్చి ఆలోచన. నా శరీరంలో విషం ఎంత ఉందో నీకు తెలియదు. ఈ ఊళ్ళోనే కాదు, దేశంలోని డాక్టర్లంతా కలిసిన నన్ను రక్షించలేరు. ఇది నా ఆజ్ఞ, అభ్యర్థన, ప్రార్థన. నువ్వు అతన్ని చేరుకో. సెకండ్కి మృత్యువుకు చేరువవుతున్న తండ్రిని చూస్తూ నిస్సహాయంగా దుఃఖించసాగింది జ్యోతి. ఇక ప్రఖ్యాత పారిశ్రామికవేత్త గోవర్ధనం ఆత్మహత్య. ఉదయమే పేపర్ చూసిన శ్రీకర్ ఉలిక్కిపడి గబగబా చదివాడు. అతని మనసు స్తంభించింది. మై గాడ్, జ్యోతి ఏమైంది? అతని మనసు పాదరసం కంటే వేగంగా ప్రవహించింది. వెంటనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చాడు. ఎంత ప్రయత్నించినా ఫోన్ కనెక్షన్ దొరకలేదు అతనికి. జ్యోతి, నా ప్రాణప్రియ, నా ప్రేమ స్వరూపమా, ఎంత చిక్కు వచ్చింది నీకు. ప్రపంచంలోని కష్టాలన్నీ ఆ జ్యోతి నిలయం చుట్టే కమ్ముకున్నాయి. అయినా భయపడకు, నేనున్నాను. నిన్ను నా ప్రాణప్రదంగా దేవతగా చూసుకుంటాను. ఆలోచించకు, సంకోచించకు, సిగ్గుపడద్దు, అభిమానం వద్దు. భార్యాభర్తల మధ్య ఇవన్నీ ఉండకూడదు. వచ్చేయి. నీ రాక కోసం నేను నా మది తలుపులు, ఇంటి తలుపులు తెరుచుకుని గేట్లోనే నుంచుంటాను. వస్తావు కదా? రా, వెంటనే బయలుదేరిరా. నీ శ్రీకర్. ఏంటయ్యా ఇది, ప్రేమలేఖ టెలిగ్రామా అని అనుకున్న కసురుకున్నటువంటి పోస్టల్ క్లర్క్ని మింగేసేటట్టుగా చూశాడు శ్రీకర్. ఇక రైలు వేగంగా పరిగెడుతోంది. కిటికీ పక్కన దిగాలుగా కూర్చొని ఉంది జ్యోతి. ఆమె మనస్సు, మెదడు మొద్దుబారిపోయాయి. ఎప్పుడో ఇలా జరుగుతుందని ఊహించలేదు అన్నాడు. మళ్ళీ తిరిగి భర్త వద్దకు వెళ్లాల్సి వస్తుందని కూడా ఊహించలేదు. విధి రువ్విన నిప్పుల వలలో చిక్కుకుపోయి ఆ సెగకు, వేడికి భరించలేక అలమటించిపోతున్న తరుణంలో శ్రీకర్ దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. అది చూసుకుని పొంగిపోయింది. కారు చీకట్లో పయనిస్తున్న తన పట్ల అది వెలుగు రేఖలా భాషించింది. కొత్త ఆశలు రగిలించింది. అది టెలిగ్రామ్ కాదు, వరం. మరేమీ ఆలోచించలేదు, బయలుదేరింది. శ్రీకర్ మనసు ఎంత మెత్తనిది. నిర్దాక్షిణ్యంగా తాళి త్రెంపివేసి అతన్ని తోలనాడింది ఆనాడు. మరి శ్రీకర్ తనను చూసి హేళన చేయలేదు, వ్యంగ్యంగా బాధించలేదు. ఆర్తితో, సానుభూతితో తిరిగి ఆహ్వానిస్తున్నాడు. అలాంటి ఉత్తముణ్ణి ఇన్నాళ్ళు దూరం చేసుకుంది అవివేకంతో. అతను అందించిన ప్రేమబంధాన్ని అందుకోలేక నేలపాలు చేసుకుంది. ఆయన పాదాల మీద వాలిపోవాలి, తనివి తీరా ఏడవాలి, గుండెలు తేలిక పడేలా సేద తీరాలి, ఆయన్ని అల్లుకుపోవాలి అని అనుకుంటే జ్యోతికి దుఃఖం ఆగలేదు. ఏ మనిషి పుట్టుకతోనే చెడ్డవారుగాను దుర్మార్గులుగాను పుట్టరు. పరిస్థితుల ప్రాబల్యం వలన, అజ్ఞానం వలన అలా మారతారు. తిరిగి వాళ్ళు మంచివాళ్ళు కావాలంటే, కనువిప్పు కలగాలంటే బలమైన సంఘటనలు వాళ్ళ హృదయం మీద ముద్రపడాలి. జ్యోతికి అంతే. పరిస్థితులు ఆమెను మార్చేశాయి. తన తప్పును తెలుసుకుంది. మళ్ళీ అలాంటి తప్పులు చేయకూడదని తెలివి తెచ్చుకుంది. అందుకు భర్త సహకరించి తనను రమ్మని రాశాడు. చాలు, ఆ కాస్తంత భాగ్యానికే పొంగిపోతోంది. రైలు ఆగింది. నెమ్మదిగా ప్లాట్ఫామ్ దాటి కాలినడకన బయలుదేరింది జ్యోతి. ఒకప్పుడు కారులో తిరిగిన జ్యోతి, లక్షాధికారి బిడ్డ జ్యోతి ఇప్పుడు రిక్షా కూడా డబ్బులు లేక నడిచి వెళుతోంది. అందుకే అంటారు, ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయని. శాశ్వతమైన సంపదను చూసి మురిసిపోవటం కన్నా ఏమీ లేదు అనుకుని తృప్తి పట్టడం ఉత్తమం అని. కాలం ఎన్నో గారడీలు చేస్తుంది, మరెన్నో మార్పులు తెస్తుంది. అవన్నీ ముందుగా మనకు తెలియదు. అందుకే మనిషికి ముందు చూపు అవసరమని పెద్దలు అంటూ ఉంటారు. అతి కష్టం మీద నడుస్తూ నీరసంగా దైన్యంగా వెళ్ళి ఇంటి ముందు నిలబడింది జ్యోతి. లోపలికి అడుగుపెట్టే ధైర్యం చాలటం లేదు ఆమెకి. ఒకనాడు ఆ ఇంటిని, ఆ ఇంటి వాతావరణాన్ని చూసి ఏహ్యభావంతో చీత్కారం చేసింది. నేడు ఆ ఇల్లు దేవుని కొలువులా అనిపిస్తోంది. అందులో అడుగిడే ధైర్యం చాలటం లేదు. అప్రయత్నంగా, యాదృచ్ఛికంగా శ్రీకర్ బయటకు వచ్చాడు. శోక దేవతలా నిల్చున్న జ్యోతిని చూశాడు. జ్యోతి, జ్యోతి. అతని పెదవులు పలవరించాయి, కళ్ళు మెలమెలా మెరిశాయి. ఆమె దోషిలా తలదించుకుంది. ఉబికి వస్తున్న కన్నీటి వాగుకి ఆనకట్ట వేస్తోంది బలవంతం మీద. వచ్చావా జ్యోతి? నీకోసం
ఈ క్షణం కోసం ఇన్నాళ్లుగా ఎదురుచూపు చూస్తున్నది. నేటికి నా మీద దయ కలిగిందా జ్యోతి? మన బ్రతుకుల్లో జ్యోతులు వెల్లివిరియగా, నవరాగం పల్లవించగా, రా జ్యోతి రా. అతని హృదయం పారవస్యంతో పులకరించింది. ఆ మాటలు గాయపడిన జ్యోతి గుండెల్ని ఊపేశాయి. ఇక నిలవలేకపోయింది. వేగంగా వెళ్ళి అతని పాదాల ముందు ప్రణమిల్లింది. వెచ్చని 2 కన్నీటి బొట్లు అతని పాదాలను స్పృశించాయి. అతను చలించిపోయాడు. జ్యోతి, ఛ, ఏమిటిది? లే. ఆర్తిగా ఆమెను లేవనెత్తాడు. అతని స్పర్శకు, ఆత్మీయతకు ఆమె మనస్సు ఉద్ధృతమైంది. నన్ను క్షమించరు? దీనంగా, దైన్యంగా చూసింది. జ్యోతి, జ్యోతి అని అతని గుండె కొట్టుకుంటోంది. నవ్వే కళ్ళతో, ఏడ్చే పెదవులతో చేతులు సాచాడు శ్రీకర్. అలౌకికమైన ఆనందంతో, ఉద్వేగంతో ఆ అమృత హస్తాల్లో వాలిపోయింది జ్యోతి. ఏమండి, నేను మహాపాపిని, నన్ను మన్నించండి. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. మీరు నాకు కావాలి. పెదవులు పిచ్చిగా పలవరిస్తున్నాయి. అతని కళ్ళు మెరిశాయి. ఒళ్ళు తూలింది. ఆమెను అలాగే హృదయానికి హత్తుకున్నాడు గాఢంగా. కొన్ని క్షణాలు వారి హృదయాలు తీవ్రంగా, హాయిగా ఊసులాడుకున్నాయి. ప్రేమగా, సంతోషంతో మాటలు కరువయ్యాయి ఇరువురికి. రాగజలధిలో తడుస్తూ అలాగే ఉండిపోయారు చాలాసేపు. చూసారా, నిజంగా ఇట్స్ ఒక ఫ్యామిలీ స్టోరీ, బ్యూటిఫుల్ స్టోరీ. ఆమెని సరస్వతి గారు రచించినటువంటి. భర్తని కాదనుకొని వెళ్ళిపోయినా తర్వాత చాలా మారింది. కానీ వెళ్ళటానికే మనసు ఎందుకో ఎలా వెళ్ళాలి అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. మనం ఒక్కసారి తప్పు చేస్తేనండి, మళ్ళీ ఆ తప్పు నుంచి బయటపడాలంటే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే ఏమైనా అంటారేమో, లేకపోతే ఎవరైనా ఫీల్ అవుతారేమో, లేకపోతే నేను ఎలా వెళ్ళను అసలు వాళ్ళ ఇంటికి, అంత చేసిన తర్వాత, అంత తప్పు చేసిన తర్వాత ఇలాగా. కానీ మనుషులు కలవటానికి ఎప్పుడూ ఎవరు అడ్డు చెప్పరండి. దానికి ఒక్క పరిష్కారం క్షమార్పణ. అది గనక చెప్తే అన్నీ సెటిల్ అయిపోతాయి లైఫ్లో. ఎవరు వదిలేసుకొని ఇబ్బంది పడతా ఉండాల్సిన అవసరం లేదు, దూరంగా ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ సీరియల్ ఆ విషయాన్ని క్లియర్గా చెప్పింది. ఏది ఏమైనా సీరియల్ని ఆదరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. మళ్ళీ రేపు మనం కొత్త సీరియల్తో ముందుకొద్దాం. థ్యాంక్ యూ.